హలో గైస్, ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఈరోజు ఉండబోతుంది. అది నాకు షాకింగ్ అప్డేటే వచ్చింది, నిజంగానే షాకింగే. ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్కి సంబంధించి ఒక ట్విస్ట్ ఉండబోతుందంట. అది ఇంకా షూటింగ్ అదేం జరగలేదు, కానీ మనకు వచ్చిన అప్డేట్ ఇలా చేయబోతున్నారనే. అదేంటంటే దివ్య చుట్టూ ఒక డ్రామా ఈరోజు నడవబోతుంది అనేది మనకున్న అప్డేటు. దివ్య చుట్టూ అంటే దివ్య ఎగ్జిట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అదేంటి సార్, నిఖిల్ గౌరవ్ కదా లీస్ట్ పొజిషన్లో ఉన్నారు, మరి దివ్య ఏంటి అని అంటే దివ్య కూడా వీళ్ళకంటే కొంచెం పైన ఉంది అంతే. దివ్య, నిఖిల్, గౌరవ్ ముగ్గురికి డేంజర్ జోన్ ఉంది. కాకపోతే దివ్యని ఎలిమినేట్ చేస్తారా, లేదంటే ఎగ్జిట్ చేసి ఏదైనా సీక్రెట్ రూమ్ ఏమైనా పెడతారా, సీక్రెట్ రూమ్ పెట్టి మళ్ళీ లోపలికి పంపిస్తారా, లేదా ఎగ్జిట్ చేసి మామూలుగా మళ్ళీ వెంటనే పంపించేస్తారా అనేది ఒక ట్విస్ట్ అయితే నడుస్తుంది దివ్య చుట్టూ. దివ్య బయటికి రావడం అయితే కన్ఫర్మ్ అంట, బయటకు వస్తుందంట. కాకపోతే మళ్ళీ లోపలికి వెళ్తుందేమో అన్నట్టుగా అంటున్నారు. ఇది కొంచెం మీరు ఏంటి సార్ అంత కన్ఫ్యూజ్గా చెప్తున్నారు అనుకోకండి, ఇది ఈ అప్డేటే కన్ఫ్యూజ్గా ఉంది. దివ్య చుట్టూ ఏదో ఒక బబుల్ క్రియేట్ చేసి ఒక ప్లాన్ చేస్తున్నారంట ఈ వీకెండ్ అయితే. అది కూడా మనకి శనివారం ఎపిసోడ్లోనే చూపిస్తారంట. అంటే ఈరోజు ఎపిసోడ్లోనే మనకు ఆ ట్విస్ట్ అనేది చూపిస్తారంట. అది చాలా ఆ ట్విస్ట్ అనేది ఏంటంటే నిజంగానే షాకింగ్గానే ఉంటుందంట. ఎందుకంటే లాస్ట్ వీక్ దివ్యతో తనూజ గొడవ అయినప్పటి నుంచి కూడా దివ్య ఎలిమినేట్ కావాలి అని ఒక వర్గం అంతా కక్ష కట్టినట్టు వెళ్తుంటే, ఇంకో వర్గం వాళ్ళకి యాంటీగా ఉన్న వర్గం ఏమో దివ్య ఉండాలి, దివ్య లాంటి వాయిస్ రేజ్ చేసిన వాళ్ళు ఉండాలని ఒక వర్గం ఇచ్చేస్తుంది కదా. ఈ నేపథ్యంలో దివ్య చుట్టూ ఏదైనా ప్లాన్ చేస్తే కొంచెం టీఆర్పీ రేటింగ్లో కూడా బాగుంటుంది అని చెప్పి ఆ దివ్య చుట్టూ ప్లాన్ చేస్తున్నట్టు నాకున్న అప్డేటు. చూద్దాం, ఎపిసోడ్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా థ్రిల్ మీకు కలిగేస్తుంది ఈ అప్డేట్ అనేది. ఇది నాకు తెలిసి ఇది మనమే ఫస్ట్ చెప్పుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ దివ్య ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే ఇప్పుడు డమ్మీ పీసులు లాంటి, అంటే వేరే వాళ్ళకి మౌత్ పీసులు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. చెప్తాను కదా, చాలామంది ఉన్నారు. ఒక వాయిస్ రేజ్ చేయరు, ఒక సిచ్యువేషన్ వస్తే అందులో ఇన్వాల్వ్ అవ్వరు, ఒక టాస్కులు సరిగా ఆడట్లేదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ పిఆర్ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, కానీ మీకే తెలుసు కదా. అలాంటి వాళ్ళు అందరూ ఉంటున్నప్పుడు ఈ దివ్యాని ఎలిమినేట్ చేయడానికి నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు కంటెస్టెంట్లు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఇది పోద్ది, బిగ్ బాస్కి వచ్చే కంటెంట్ పోద్ది. కాబట్టి అలా చేయరు. కాకపోతే దీన్ని యూజ్ చేసి సీక్రెట్ రూమ్ పెట్టడమా లేదంటే ఎలిమినేషన్ అనేది ఏదో ఒకటి అయితే ప్లాన్ చేస్తారంట. అయితే దివ్య కూడా ఏదో కామెంట్స్ చేసిందంట. అంటే సంచాలకురాలుగా నేను అంత బాగా చేసినా సరే ఒక మాట అప్రిషియేట్ చేయలేదు, ఏం లేదు, అదే వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే ఏదో అప్రిషియేట్ చేసేవాళ్ళు అన్నట్టుగా ఏదో వీకెండ్ హోస్టింగ్ మీద ఏదో ఒక కామెంట్ చేసిందంట. అది ఈరోజు ఎపిసోడ్లో కూడా చూపిస్తారంట. మరి ఆ నేపథ్యంలో ఏమైనా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఏమైనా చేశారా, లేదా మామూలుగా టీఆర్పీ యాంగిల్లో ట్విస్ట్ కోసం చేశారా అనేది కూడా మనం చూడాలి. అయితే మీరు ఈ సీజన్లో గమనించారా, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గమనించారా? దమ్ము శ్రీజ బయటకు వచ్చేసింది, కానీ కనీసం ఏవి కూడా ప్లే చేయలేదు ఆవిడది. ఓకే, ఏదో రకంగా ఎలిమినేషన్ అయితే చేశారు, స్టార్టింగ్ అలాగే పంపించారు, కనీసం అప్పుడైనా ఏవి ప్లే చేశారా? చేయలే. అప్పుడు మామూలుగా చాలా అవమానకరంగా వచ్చినట్టే, ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా వచ్చానని ఆ అమ్మాయి ఇప్పటికీ ఫీల్ అవుతుంది. తర్వాత పోనీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడైనా కనీసం ఛాన్స్ దొరికిందని. ఇప్పుడు ఎంత గోల జరుగుతుంది కదా బయట జనంలో, కనీసం ఒక ఏవి ప్లే చేసి మర్యాదపూర్వకంగా పంపిద్దాం అనేది వాళ్ళు అనుకోలే అక్కడ దమ్ము శ్రీజ. అందుకే ఆ అమ్మాయి బయటకు వచ్చి కూడా చాలా హర్ట్ అయినట్టుగా ఒక వీడియో పెట్టింది. ఆ దత్తపుత్రుడి కోసం అన్నీ చేస్తారు తప్ప మాలాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారని. ఇక రెండోది ఏంటంటే ఆయేషాకి కూడా అంతే, హెల్త్ ప్రాబ్లంతో బయటికి రావడం వల్ల ఆవిడది కూడా ఏవి ప్లే చేయలేదు. ఆయేష ఏవి కూడా పీక్స్లో ఉండేది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాము రాథోడ్ది కూడా ఏవి ప్లే చేసినట్లేరు, ఎందుకంటే ఆయనది కూడా సడన్ ఎగ్జిట్. వీళ్ళన్నీ ఏంటంటే సడన్ ఎగ్జిట్లు ఇవన్నీ. అంటే అనుకొని ఓ ప్లాన్ చేసుకొని వీళ్ళు ఓటింగ్ ద్వారా, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్తారన్నప్పుడు ఏవీలు కంపల్సరీగా ముందే రెడీ చేసి పెట్టుకుంటారు కూడా వేస్తారు. కానీ ఈ సీజన్లో అనుకోకుండా ఈ ముగ్గురు కూడా ఏవీలు ప్లే చేయలే. ఇప్పుడు నాకు తెలిసి దివ్యది కూడా అలాగే ఉండబోతుందేమో అనిపిస్తుంది, దివ్య ఎగ్జిట్ కూడా. కాకపోతే దివ్య ఎగ్జిట్ అయితే మాత్రం, దివ్య ఎలిమినేషన్ అయితే మాత్రం ఒక మెసేజ్ ఆడియన్స్లోకి బలంగా వెళ్ళిపోద్ది. తనూజ్తో ఎవరైనా గొడవ పడినా, తనూజ్తో ఎవరైనా పెట్టుకున్నా వాళ్ళని లోపల ఉంచరు అనే మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోద్ది. ఈ పొరపాటు చేస్తారని నేను అనుకోవట్లే, ఎందుకంటే బిగ్ బాస్కి సంబంధించి ఒక లవర్గా ఆ పొరపాటు వీళ్ళు చేస్తారు అని నేనైతే అనుకోవట్లే, చేయరని అనుకుంటున్నాను. కాకపోతే ఏదో ఒక ట్విస్ట్ అయితే పెడతారేమో అని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఒక హైప్ తీసుకురావాలన్నా, ఒక షో మీద ఇది కావాలన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలాంటివి చేయాలి.
నా ఒపీనియన్ అయితే దివ్యాని సీక్రెట్ రూమ్లో పెడితే అదిరిపోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రతి పిన్ పాయింట్ని గమనిస్తుంది, చాలా తెలివైన అమ్మాయి. సీక్రెట్ రూమ్ కానీ పెట్టారనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరెవరు ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అందులోకి ఇంకో హైలైట్ ఏంటంటే ఈ వీక్ కెప్టెన్ తనూజ కాబట్టి, ఆ కెప్టెన్ తనూజ కాబట్టి తనూజ ఏం మాట్లాడుతుంది, ఏంటి, ఏమేం చేస్తుంది, ఎక్కడ అనేది మొత్తం అబ్జర్వ్ చేసి ఆ పిల్ల వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి సీక్రెట్ రూమ్ బాగా హిట్ అయింది ఒకే ఒక సీజన్ 4లో నిఖిల్ది, అఖిల్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లోపలికి వచ్చాక ఆ మేకప్లు డైలాగులు కావచ్చు, ఇవి కావచ్చు, అసలు బీభత్సం. నువ్వు సినిమా చూసి వచ్చి ఇక్కడ రివ్యూ ఇవ్వడానికి నువ్వు అని చెప్పి ఆయన అభిజిత్ అనగానే ఇది హైలైట్ అయింది. ఆ స్థాయిలో ఇప్పటివరకు ఏది క్లిక్ అవ్వలే. చాలాసార్లు సీక్రెట్ రూమ్ పంపించగారు కానీ వెళ్ళామా, లోపల ఉన్నామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు ఉన్నారు. ఈ దివ్యాది కూడా కొంచెం అంటే ఆ అభిజిత్ అఖిల్ అంత హిట్ అవ్వకపోయినా కొంత ఏదైనా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంత తెలుస్తుంది కదా. అయితే ఇంకొకటి ఏంటంటే ఎలిమినేషన్కి సంబంధించి కూడా షూటింగ్ అయితే అయ్యేసరికి ఈవినింగ్ 7 అవుద్ది, 6:30, 7 అవుద్ది. 100% నిఖిల్ నాయర్కి అయితే డేంజర్ ఉంది. నిఖిల్ అయితే కన్ఫామ్గా వెళ్తాడు. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా గౌరవ, దివ్య అనేది ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గౌరవ్, దివ్యకి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎంత అంటే 1% ఉంది. దివ్యకి 5% ఉంటే గౌరవ్కి 4% ఇలా ఉంది. ఈ వీక్ అంతా అలాగే ఉంది. స్టార్టింగ్లో కొద్దిగా దివ్య ఎక్కువ ఉండేది కానీ తర్వాత తగ్గింది. నిఖిల్కి 3%, 3, 4, 5 ఈ ముగ్గురే బాటంలో ఉన్నారు. ఆల్రెడీ మన న్యూస్ బౌల్ ఛానల్లో మార్నింగే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తే క్లియర్గా మీరు ఎండింగ్లోకి వెళ్ళి చూడండి. ఎండింగ్లో అదే చెప్పాం మనం. నిఖిల్ 100% తెగిపోయే ఛాన్స్ ఉంది. నిఖిల్ ఉంచుదాం, కొంచెం తెలుగు వచ్చినోడు కొంచెం ఏదైనా ఉండాలి అనే యాంగిల్ రికమెండేషన్ల వల్ల ఏమైనా ఉంచాలి అనుకుంటే గౌరవం తోసేస్తారు. ఎందుకంటే తెలుగు రావట్లేదు ఏదైనా. కానీ గౌరవం తోసేస్తే అది చాలా అన్యాయం అవుద్ది. ఎందుకంటే గౌరవ్ కంటెంట్ ఇస్తున్నాడు హౌస్లో, బాగా రాకపోయినా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న కూడా నిఖిల్ నాయర్కి ఒక క్లాస్ పీకెడ్ కూడా. నువ్వు అంత అన్యాయం జరిగి నీ ఫ్రెండ్ అనుకున్న సంజనే వచ్చి నీకు బరువు పెట్టినప్పుడు నువ్వు నోరు ఎందుకు ఎత్తావు? నువ్వు నీ ఒపీనియన్ చెప్పాలి కదా, అప్పుడే ఆడియన్స్కి రీచ్ అవుతావు కదా. ఓకే, ఇక్కడ నీకు ఏం జరిగింది అనేది పక్కన పెడితే నీ ఒపీనియన్ చెప్పడం వల్ల ఆడియన్స్కి అది రీచ్ అవుద్ది. నువ్వేంటి అనేది ఆడియన్స్కి తెలుస్తుంది. నువ్వెందుకు బ్రో సైలెంట్గా ఉంటావు? అలాగే ఎప్పుడు సైలెంట్గా ఉంటే ఎలా బ్రో, నువ్వు మాట్లాడాలి కదా అని చెప్పి చాలా ఎక్సలెంట్గా మాట్లాడాడు గౌరవ్. నిజంగా ఆయన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ప్రతిదూను. ఇక్కడ హౌస్లో నువ్వు నోరెప్పకపోతే జనానికి రీచ్ అవ్వు అనే కాన్సెప్ట్ అనేది నిఖిల్కి తెలియకపోవడం ఏంటి? అలాంటి కంటెస్టెంట్ని ఓటింగ్ లేకపోయినా అక్కడ ఉంచడం వల్ల నో యూజ్. కంటెంట్ ఏమాత్రం రాదు అతని వల్ల. ఎందుకంటే అతను సేఫ్ ఆడుకుంటున్నాడు. ఎక్కడ ఏదైనా గట్టిగా మాట్లాడితే ఇది అయిపోతానో, బ్యాడ్ అవుతానో, ఇదే ఇంకా కొంచెం గట్టిగా ఆడితే ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి అనే టైపులో వెళ్తున్నాడు అతను. ఎందుకంటే అప్పుడు ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ గౌరవాలు అన్నప్పుడు కూడా మంచి మడ్ టాస్క్లు అవి ఉన్నాయి, బురద టాస్క్లు ఉన్నప్పుడు కూడా అట్లా ఆడమంటే లేదు బ్రో నువ్వు వెళ్ళాడు. ఎందుకంటే అతనికి బురద అంటుంది, దెబ్బలు తగులుతాయి అని భయపడుతున్నాడు అన్నట్టుగా గౌరవ్ కూడా చెప్పాడు అప్పుడు వచ్చి బయటకు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే నిఖిల్ అయితే 99.9% నిఖిల్ ఉంచరు. ఎందుకంటే ఓటింగు లేదు, కంటెంట్ లేదు, రెండు లేని కట్అవుట్ని అక్కడ పెట్టి శాలరీ వేస్ట్, అందుకని పంపించేస్తారు. దివ్య గౌరవుల్లో ఎవరు వెళ్తారా? డబుల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్ లేకపోతే గౌరవ్ సేఫ్. దివ్యతో ఏదో ఈ ప్లాన్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ ప్లాన్ అనేది ఏదో వర్కౌట్ చేయడానికి అయితే తీవ్రంగా ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా శనివారమే ఉంటుందంట, ఆదివారం కూడా కాదు. శనివారం ఎపిసోడ్లోనే ఏదో ట్విస్ట్ అనేది ఉండబోతుందంట. ఇక మీకేమనిపిస్తుంది చెప్పండి? దివ్యని సీక్రెట్ రూమ్లో పెడితే బెటరా, లేదా దివ్య ఎలిమినేట్ అయిపోతే బెటరా, లేదంటే దివ్యతో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇది కన్ఫర్మ్ అప్డేట్, నో డౌట్. థ్యాంక్ యూ.